కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. డాక్యుమెంటేషన్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా అథెంటికేటెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫేక్ అకౌంట్స్ కానీ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ కానీ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ భయపడాలి. సో జెన్యూన్గా ఉండి మెరిటోరియస్ స్టూడెంట్స్ అయి ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. రెండోది. మూడోది, 86,000 రూపాయలు ఫైన్ అని చెప్పారే, అది అందరికీ కాదు. ఎవరైతే ఇఫ్ దే ఆర్ కాట్ డూయింగ్ మిస్చీఫ్, అంటే ఆధారాలతో దొరికిపోయిన వాళ్ళకి, అంటే ముఖ్యంగా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే కొంత మన తప్పిదము, కొంత ట్రంప్ విధానాలు రెండూ కలిసి ఈ స్థితికి వచ్చినాయి. పూర్తిగా ట్రంప్ను తప్పట్లేము, పూర్తిగా భారతీయ విద్యార్థులు కానీ ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు కానీ తప్పట్లేము. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన 20th జనవరి 2025 ప్రమాణ స్వీకారం చేశారు అమెరికా అధ్యక్షుడిగా, 47th ప్రెసిడెంట్గా. దట్ వాజ్ ఆల్సో నాట్ ఆల్ ఆఫ్ ఏ సడన్, ఏ ప్రాసెస్. హీ వన్ ది ఎలక్షన్. రిపబ్లికన్ పార్టీ నుంచి ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష భవనంలోకి వచ్చారు. అమెరికా అధ్యక్ష భవనంలోకి రాబోయే 6 నెలల నుంచి 1 year పాటు ఆయన ప్రతిరోజు చెప్తున్నారు ఏమని, నేను ప్రెసిడెంట్ అయితే ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఎలా చేస్తాను, అది స్టేట్మెంట్. ఎలా చేస్తాను అంటే, ఎవరైతే ఇల్లీగల్గా, చట్టానికి వ్యతిరేకంగా, చట్టానికి లోబడి కాకుండా చట్టానికి అతీతంగా ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే మా దేశంలోకి వచ్చి ఇక్కడ ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, టూరిజం కోసం కానీ, విద్యార్థిగా చదువు కోసం కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్, యునైటెడ్ స్టేట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బీట్ ఇమిగ్రేషన్, బీట్ F1 స్టూడెంట్ వీసా, బీట్ L1 వీసా, బీట్ M1 వీసా, బీట్ B1 B2 వీసా, వాట్ ఎవర్ యూ నేమ్, ఇఫ్ యు ఆర్ విత్ ఇన్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మీకు ఎటువంటి నేను సమస్యలు కలిగించను. కానీ మీరు చట్టాన్ని కళ్ళుగప్పి, మాకు ముందలున్న వీక్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరు డెమోక్రటిక్ గవర్నమెంట్, జో బైడెన్, ఆయన యొక్క బలహీనమైన న్యాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అమెరికాలోకి వచ్చి సెటిల్ అవినా ఆల్రెడీ విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరిని వదిలిపెట్టను నేను అని ఆయన సంవత్సరం క్రితం నుంచి. ఇవాళ ఏంటండి, ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము హైదరాబాద్లో ఐ డ్రీమ్ స్టూడియోస్లో 9th April 2025. 9th April 2024 నుంచి అమెరికా అధ్యక్ష రేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన చెప్తానే ఉన్నాడు, నేను గనక అమెరికా అధ్యక్షుడిని అయితే ఎవరిని వదులుతాను, ఎవరిని వదలను, ఎవరిని సెటరేట్ చేస్తాను, ఎవరిని సెటరేట్ చేయను అనే దాని మీద నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది అని చెప్తున్నాడు. అప్పటి నుంచి ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ, అప్పటి నుంచి వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అంటే బిహైండ్ ద స్క్రీన్స్ పనిచేస్తున్నారు. అమెరికన్ గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు USICS, దాంతోపాటుగా ఇమిగ్రేషన్ అధికారులు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు, వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి గత 3 నెలల్లో 20th జనవరి నుంచి 20th ఫిబ్రవరి, 20th మార్చి, 20th ఏప్రిల్, రేపు 20వ తారీఖు ఏప్రిల్, 20th ఏప్రిల్కి డొనాల్డ్ ట్రంప్ విల్ బి కంప్లీటింగ్ 3 months ఇన్ ఆఫీస్. అంటే 90 రోజుల కన్నా ఇంకా ముందలుగానే, అంటే ఇవాళ 80 రోజులు, ఇవాళ కరెక్ట్గా 80 రోజులు అమెరికా అధ్యక్ష భవనంలోకి వచ్చి ట్రంప్ 80 రోజులు అయినాయి. ఈ 80 రోజుల్లో ఎన్నో విప్లవాత్మకమైన, ఎన్నో చాలా అంటే ఎవరు ఊహించని పాలసీలు ప్రవేశపెట్టాడు ఆయన. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేసిన వాటిలో 1-2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మన స్టూడెంట్స్కి సంబంధించి మాట్లాడదాం. అదే కదా మన కాన్వర్జేషన్. నెంబర్ 1 ఏంటంటే, F1 స్టూడెంట్ వీసాలు తీసుకొని మీరు ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ అమెరికా రావడానికి సంబంధించిన విషయాల మీద నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. ఆ నిర్ణయాలు ఏంటంటే, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పి ఏదో ఒక కంపెనీ దగ్గర, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న అమెరికాలో ఉన్న కంపెనీల దగ్గర మీరు ఆఫర్ లెటర్ తీసుకొని తిమ్మిని పంపించేసి మమ్మల్ని ఏదో విధంగా మమ్మల్ని మాయ చేద్దాం అనుకుంటే కుదరదు. అక్కడే సెటిల్ అవుదాం అనుకుని ఆశపడితే. నెంబర్ 1, F1 స్టూడెంట్ నుంచి H1Bకి ట్రాన్సిషన్ ఉంటుంది, ద మెటామార్ఫసిస్ అంటారు. అంటే F1 స్టూడెంట్ విద్యార్థిగా మీరు వెళ్ళి F1 వీసాతో వెళ్ళిన తర్వాత మీ MS పూర్తయిన తర్వాత H1Bకి మధ్యలో ఒక 3-4 ఏళ్ల పాటు మిమ్మల్ని మీరు సెల్ఫ్ సస్టైన్ చేసుకోవాలి. ఒకటి OPT సక్సెస్ఫుల్గా అవ్వాలి.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ విద్యార్థులు స్టెమ్ కోర్సెస్కి సంబంధించి మినిమము 1 year మీరు ఓపీటీ చేస్తారా లేదా 2 years ఓపీటీ చేస్తారా యూనివర్సిటీని బట్టి. దానికి సంబంధించి మీకు ఆఫర్ లెటర్లు కావాలి. ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసినట్టు ఇవ్వాలి. ఏదో కంపెనీ మొన్నటి వరకు అయితే 2025 జనవరి 20 ముందల వరకు ఏదో ఒక కంపెనీ దగ్గర నుంచి ఏదో ఒక ఆఫర్ లెటర్ తీసుకొని ఏదో ఒక విధంగా F1 స్టూడెంట్ ఓపీటీ తెచ్చుకున్నాను, నేను ఓపీటీ చేస్తా నేను H1Bకి వెళ్తున్నాను అని పేపర్స్ ఫైలింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కుదరదు. ఎందుకు కుదరదు అంటే సింపుల్, అదే ఓపీటీ ఉంది కానీ స్ట్రిక్ట్గా నేను రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. మీరు ఓపీటీ ఆఫర్ లెటర్స్ వచ్చినాయే, అందుట్లో జెన్యూన్ కంపెనీలు ఎన్ని, ఫేక్ కంపెనీలు ఎన్ని, మీకు నిజంగా ఎంత స్టైఫండ్ వస్తుంది ఆ ఓపీటీ చేయటం మూలాన, ఆ కంపెనీ పలానా ఎక్స్ కంపెనీ హౌ మచ్ ఈజ్ ఇట్ పేయింగ్ ఫర్ యూ పర్ మంత్ అనే దాని మీద క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్తో పాటు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్, ఆల్ యువర్ ఫుట్ ప్రింట్స్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. రైట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిజిటల్ వరల్డ్. సాంకేతిక ఆధునిక ప్రపంచంలో మనం ఉన్నాము. ఫేస్బుక్ దగ్గర నుంచి, ట్విట్టర్ దగ్గర నుంచి, ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి, యూట్యూబ్ దగ్గర నుంచి, ఈమెయిల్ దగ్గర నుంచి, జీమెయిల్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రేసబుల్, ట్రాకబుల్, ఐడెంటిఫైయబుల్. కాబట్టి నువ్వు మొన్నటి వరకు జో బైడెన్ ఏం చేశాడు, అంత లోతుకు వెళ్ళి ఇవన్నీ పరీక్షించాల. ఎందుకు? ఆయన ఎజెండా ఏంటి? ప్రపంచ దేశాలలో అందరూ వచ్చి అమెరికాలో ఉండాలి అనేది ఆయన ఎజెండా. ఈయన ఎజెండా ఏంటి? అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎవరికైతే పౌరసత్వం ఉందో వాళ్ళకి నేను నా ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ మీరు రండి, ఇమ్మిగ్రెంట్స్గా రండి, కానీ మెరిటోరియస్ ఇమ్మిగ్రెంట్స్ రండి, రిచ్ ఇమ్మిగ్రెంట్స్ రండి. అవును, ఇమ్మిగ్రెంట్స్ రండి, వెల్కమ్ టు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దిస్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, దిస్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్ if you come in search of employment, if you wanted to benefit out of American entrepreneurship or out of American wealth, thank you, I'm sorry, we can't help you. We are looking for people who are ready to invest in America. That's why gold card visa విధానాన్ని ప్రవేశపెట్టి 40 కోట్లు ఇండియన్ రూపీస్లో అబౌట్ $5 million. If you wanted to stay in the United States, if you wanted to have the luxuries, if you wanted to have the opportunities that are abundantly available in the United States of America, you do one thing. You know what? You buy a gold card. You invest in America, then I'll give you a red carpet welcome. I'll give you citizenship. I will give you green card first, and then I'll give you citizenship next. So this is the version of the current president of the United States of America, Donald Trump. So, having known the reality, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అధ్యక్ష భవనంలో కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ యొక్క వృత్తి ప్రవృత్తి అర్థమైంది కదా ఇప్పుడు మనకి. ఆ విధంగా కనుక మనం మసులుకుంటే, ఆయన యొక్క డైరెక్షన్స్లో కనుక మనం మసులుకుంటే ఎటువంటి సమస్య లేదు. నేనెందుకు మసులుకోవాలి, ఆయన చెప్పినట్టు నేను ఎందుకు వినాలనే ప్రశ్న మీలో ఉంటే మేబీ యు ఆర్ రైట్, దెన్ కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ యు స్టే దేర్, బట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ గివెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ or US Immigration and Customs Agency or service, whatever. So that's what we have to do. మనం వేరే దేశం వెళ్ళినప్పుడు వేరే దేశం చేసిన పాలసీల్ని ప్రశ్నించి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే హక్కు కానీ సీను కానీ మనకి లేదు. మన అవసరం కొద్దీ మనం అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము? అక్కడ అత్యాధునిక అంటే మోడర్న్ ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, మీకు బెస్ట్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లస్ తర్వాత ప్లేస్మెంట్స్ బాగుంటాయి, జీవితం బాగుంటుంది అని ఇక్కడ ఉన్న స్థలాన్ని పొలాన్ని తాకట్టు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మొయ్యలేనంత బరువు మీ తల్లిదండ్రుల మీద పెట్టి మీరు ఎన్నో రకాలుగా అమెరికా వెళ్ళొచ్చు మెరిటోరియస్ స్కాలర్షిప్స్ ఉపయోగించుకొని. దానికోసం ప్రయత్నం చేయట్లా. మీరు బీటెక్ అయిపోగానే పక్కనింటి అబ్బాయి, ఎదురింటి అమ్మాయి, పక్కింటి అమ్మాయి అమెరికా వెళ్ళింది, నేను ఫ్లైట్ ఎక్కాలి అని మీ తల్లిదండ్రులని రాచి రంపాన పెడతాం మూలాన మీ తల్లిదండ్రుల్లో కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఏంటి? మేము విడిదిరిగి చదువుకోలేకపోయాము, కనీసం మా పిల్లలన్నా బాగుపడతారు కాబట్టి నాకున్న ఆస్తి అంతా నా పిల్లలదే కదా. ఇదో కర్మ సిద్ధాంతం కదా మనకి ఇక్కడ. ఇదో ప్రాబ్లం. యాక్చువల్గా చెప్పాలంటే ఇదో ప్రాబ్లమే. వాళ్ళని వాళ్ళు ఏదో ఎదగమని చెప్పకుండా వాళ్ళ నోట్లో అన్నం పెట్టారనుకోండి, కష్టపడి సంపాదించుకొచ్చింది ఫ్రీగా వాళ్ళ పల్లెల్లో పెట్టడానికి వాళ్ళకి వాల్యూ ఏం తెలుస్తుంది? లెట్ దెమ్ ఫైట్, లెట్ దెమ్ ప్రూవ్. Whoever wants to go to United States of America to pursue higher education is not at all a wrong thing. Is not at all
కాల్, ఇట్స్ నో మిస్టేక్, అవును. తప్పేం కాదు, వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్తాం వలన ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అమ్మ నాన్న భరించే స్టేజ్లో ఉన్నారా, లేకపోతే మీరు రేపొద్దున ఉద్యోగం సంపాదించి ఆ బ్యాంక్ లోన్ తీర్చే స్టేజ్లో మీరున్నారా, లేరు. ప్రపంచంలో కోవిడ్-19 తర్వాత, కరోనా వైరస్ తర్వాత ప్రపంచం ఆర్థికంగా అల్లకొల్లోలం అయిపోయి అమెరికాకి చైనాకి బిగ్ పిక్చర్ తెలుసుకోండి స్టూడెంట్స్. ఐ రిక్వెస్ట్ యూ టు అండర్స్టాండ్ ద జియో పాలిటిక్స్, అండర్స్టాండ్ ద జియో ఎకనామిక్స్. అంటే తెలుగులో చెప్పాలి అంటే ఫస్ట్ మీరు న్యూస్ పేపర్ చదవండి. అమెరికా వెళ్దాం అనుకోవటం తప్పు కాదు, యూరోప్లో చదువుకోదాం అనుకోవడం తప్పు కాదు. ఏం చేస్తున్నారంటే మేడం, దురదృష్టవశాత్తు మన ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, బీకామ్, బీఎస్సీ, ఎవరైనా బీసీఏ, వాటెవర్, బీబీఏ, ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే చదువుతున్నారు. కానీ ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక మార్పులలో భారతదేశం ఎక్కడున్నది, మనం ఎక్కడున్నాం అనే కాంటెంపరీ ఇష్యూస్ మీద కనీస అవగాహన లేకపోవటం మూలాన ఇట్ ఈస్ నాట్ ఎ చాక్లెట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఐస్ క్రీమ్, యూ హ్యావ్ మనీ అండ్ యూ వాంటెడ్ టు బై ఇట్. There are many other implications and consequences of your decision that you want to go and study abroad. By taking collateral security and big loans of 1 crore, 50 lakhs, 70 lakhs, 80 lakhs, ఎక్కడి నుంచి మేడం 70 లక్షలు 80 లక్షలు ఒక తల్లిదండ్రులు మీకు పే చేయాలంటే ఎంత ఇబ్బంది. వాళ్ళు మీ మొహం మీద చెప్పలేరు, అరే వెళ్ళొద్దురా అమ్మ వెళ్ళొద్దని చెప్పలేరు. చెప్తే మీరు 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 సీరియస్ అవుతారు చెప్తే, అంటే పిల్లలు. మరి పీర్ ప్రెషర్ అంటే పక్కింటి వాళ్ళు వెళ్ళారు, ఎదురింటి వాళ్ళు వెళ్ళారు, పై ఇంటి వాళ్ళు వెళ్ళారు, ఇదొక ఒత్తిడి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, ఇదొక గొప్ప. వీటన్నిటి మధ్య పేరెంట్స్ నలిగిపోతా, సర్లే ఇక మనం ఎడిదిరిగి మంది అయిపోయింది, మనకున్న ఆస్తులు తలాలు పొలాలు తాకట్టు పెట్టి పంపిద్దామని పంపిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు కదా అని పంపిస్తున్నారు కవిత మేడం గారు. ఏమవుతుంది, ట్రంప్ లాంటి వాడు వస్తున్నాడు. ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటున్నారు, లోకలైజేషన్ హ్యాస్ బికమ్ ద న్యూ గ్లోబలైజేషన్. తెలుగులో చెప్తాను, లోకలైజేషన్ హ్యాస్ బికమ్ ద న్యూ గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటో తెలుగులో చెప్తా. ఒకప్పుడు 1990-91 తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మనకి భారతదేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ జరిగినాయి. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు గేట్లు ఎత్తేసేసి వర్తక, వాణిజ్య, వ్యాపార సంబంధాలు అన్ని దేశాలు కలిసి చేసుకోవటానికి అన్ని దేశాలు గేట్లు ఎత్తేసి, మరి ముఖ్యంగా ఇండియాలో లైసెన్స్ రాజ్ అనే ఒక వ్యవస్థకి స్వస్తి చెప్పి ఆర్థిక సరళీకృత విధానాలు స్టార్ట్ అయినాయి. అది ఎప్పుడు 1991 గురించి చెప్తున్నా. ఈ 30 ఏళ్లలో చాలా మార్పు వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పు మంచిదా చెడా చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ ఆ మార్పు ఏంటో తెలుసా మేడం, స్థానికులకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు ఫస్ట్ స్థానికులకు ఇవ్వకుండా అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టొద్దు అనే ఒక నాలెడ్జ్, విజ్డమ్ అంటారా లేదా జ్ఞానోదయం అంటారా, ప్రపంచంలో ప్రతి దేశానికి అయింది. ఫస్ట్ ఉదాహరణ తెలంగాణ, ఫస్ట్ మా తెలంగాణ వాళ్ళకే పెట్టాలి మీరు. ఆంధ్ర, ఫస్ట్ మా ఆంధ్ర వాళ్ళకే పెట్టాలి. భారతదేశం ఫస్ట్ మా భారతీయులకే పెట్టాలి, తర్వాత బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక. మరి ఈ రకంగా ఆలోచించినప్పుడు ట్రంప్ చేస్తుంది తప్పేం కాదు కదా. ట్రంప్ ఏమంటున్నాడు, ఫస్ట్ నా అమెరికాలో పుట్టిన నా వాళ్ళకి పెట్టకుండా నేను ఎన్నాళ్ళు అమెరికాని దోచుకొని వేరే వాళ్ళందరూ తిన్నారు, అందుకని నేనేం చేస్తున్నాను, నా మాటలు కాదు ట్రంప్ మాటలు, ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక సిద్ధాంతం స్టార్ట్ చేశాను. దాన్ని ఎలా ఫాలో అప్ చేయాలనుకుంటున్నాను, ఫ్రీగా నేనేది ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. నెంబర్ 1, టూ మచ్ ఆఫ్ వెల్ఫేరిజం, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో మొన్నటి వరకు జో బైడెన్ పెట్టాడు, నేను పెట్టదలుచుకోలేదు. అమెరికాలోకి వచ్చి మీరు బాగుపడదాం అనుకుంటున్నారు, మీరు బాగుపడుతున్నారు కూడా, ప్రపంచ దేశాలకు ఆయన చెప్తుంది. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ట్రంప్ అమెరికాని బాగా వాడుకునే, బాగా డెవలప్ అయ్యారు కదా మిగతా అందరూ, ఇప్పుడు అమెరికాలోకి వచ్చి అమెరికాలో ఉండాలి అంటే 40 కోట్లు కట్టండి, తీసుకోండి, గ్రీన్ కార్డ్ తీసుకోండి, సిటిజన్షిప్ తీసుకోండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే వ్యాపారాలు పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడే పెట్టండి, తయారీ ఉత్పత్తి కర్మాగారాలు ఇక్కడే పెట్టండి. ఆయన దానికి ఏమంటున్నాడు తెలుసా మేడం, 1000 కార్లు ప్రొడ్యూస్ చేస్తే ఒక రోజులో జపాను 900 కార్లు జపాన్ కంపెనీలే అక్కడే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఒక్క 100 కార్సే వేరే దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి.
చైనాలో కూడా అట్లా ఉంది, కొరియాలో కూడా అట్లా ఉంది, జపాన్లో కూడా అట్లా ఉంది. అంటే ఏ దేశంలో కార్లు ఆ దేశంలోనే అత్యధిక మోతాదులో ప్రొడ్యూస్ అవుతున్నాయి. మరి అమెరికాలో ఎందుకు ప్రొడ్యూస్ అవ్వట్ల కార్లు? మనం ఎందుకు అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకోవాలి? జపాన్ నుంచి మనం కార్లు ఎందుకు తెప్పించుకోవాలి? లేకపోతే కొరియా నుంచి కార్లు ఎందుకు తెప్పించుకోవాలి? రైట్, మనం ప్రొడ్యూస్ చేసుకోలేమా? ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటున్నారో, ట్రూ, వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్, వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు, అదే ట్రంప్ అంటున్నాడు అక్కడ. కాకపోతే మనము ట్రంప్ యొక్క మైండ్ సెట్ని రీడ్ చేసి ట్రంప్ ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నారు రేపు అమెరికా ప్రెసిడెంట్ అయితే అని మాలాంటి వాడు చెప్తున్నారు. పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చదువుకొని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మేము చెప్పిన మాటలు ఎప్పుడు సీరియస్ తీసుకోవాలా? అరే ఆడు బొందలే, వాడికి చేతగా చెబుతున్నాడు అన్నారు మమ్మల్ని. ఇప్పుడు మేము చెప్పే మాటలు మీకు వేదాల్లాగా అనిపడుతున్నాయి. ఎందుకు? ఉపద్రవం వచ్చింది కదా, ప్రాక్టికల్ గా కనపడుతుంది కదా క్రైసిస్. ఇప్పుడు డాక్టర్ రమేష్ కన్నిగంటి గారు అమ్మో చాలా బాగా చెబుతున్నారు. బాబు, ఈ మాటను నేను 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి చెబుతున్నా. సొంత దేశంలో మన సొంత పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదు. సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ ఇండిజినస్లీ డెవలప్డ్ అనే దాని మీద మనము చేసుకుంటా అమెరికా వెళ్ళండి, తప్పలేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ నాట్ టు గో టు యునైటెడ్ స్టేట్స్. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ propagating that going abroad is wrong. No, I'm not doing that. I have been abroad. I won a scholarship and have gone abroad. I got a meritorious scholarship. My dad is an agricultural laborer. మిమ్మా మీ నాన్న ఎందుకు మీరు ప్రాణం తీస్తారు బాబు? మీకు చదవాలనే పట్టుదల ఉంటే, కడుపులో కసి ఉంటే, దృఢనిశ్చయం ఉంటే, లక్షల లోన్లు అమ్మా నాన్న ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకోవటం ఎందుకు? యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉంది, దాని స్కాలర్షిప్స్ కొట్టండి. అబ్దుల్ కలాం ఫెలోషిప్ ఉంది, హ్యూబర్ట్ హంప్రీ ఉంది, తర్వాత ఫుల్ బ్రైట్ ఉంది, జూనియర్ ఫుల్ బ్రైట్ ఉంది, సీనియర్ ఫుల్ బ్రైట్ ఉంది. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న కవిత మేడం గారు కూడా ప్రఖ్యాత ఇంటర్నేషనల్ విజిటల్ లీడర్షిప్ ప్రోగ్రామ్. అంటే నాకు తెలిసి తెలుగు జర్నలిజంలో అంటే ముఖ్యంగా మహిళల వైపు నుంచి చూసినప్పుడు ఐ థింక్ కవిత మేడం స్టాండ్స్ టాల్ అమాంగ్ ఆల్ ద విమెన్ జర్నలిస్ట్ టు హ్యావ్ గాట్ ఐవీఎల్పి. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న కవిత మేడం గారు, నాకు ఐవీఎల్పి ఉంది. టు డెవలప్ అమెరికన్ స్టడీస్ కరికులం ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్ అనే అంశం మీద 2011లో నాకు అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఐవీఎల్పి ఫెలోషిప్ ఇచ్చి అమెరికాలో 10 యూనివర్సిటీస్ తిప్పింది నన్ను. అరే ఒక వ్యవసాయ కూలీ కొడుకున్నాయా బాబు నేను? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, మీరు వెళ్తాం తప్పు కాదు, మెరిట్ స్కాలర్షిప్స్ ఏంటి, దాన్ని ఎలా సాధించాలి, ఆ సాధించడానికి phase 1, phase 2, phase 3 లేదా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద మేధోమథనం చేసి మీరు మేధోమథనం చేయలేకపోతే బికాజ్ ఆఫ్ యువర్ ఏజ్, బికాజ్ యు ఆర్ ఓన్లీ 20, 21, 22, యూ కమ్ టు అస్. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఇన్ హైదరాబాద్. వీఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ సొసైటీ. ఏదో ప్రైవేటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ లాగా మీరు జలగల్లాగా మీ రక్తం పీల్చం 15,000 కట్టండి 20,000 కట్టండి అని మీ దగ్గర తీసుకుంటారు. ఆ అమెరికాలో యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇప్పించి మీకు 2nd క్లాస్ యూనివర్సిటీ, 3rd క్లాస్ యూనివర్సిటీ, 4th క్లాస్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకొని బాగుపడుతున్నారు. చాలామంది 100 మంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చారు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు. ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ మెనీ కాల్స్ ఫ్రమ్ పేరెంట్స్. ఆ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ని పట్టుకున్నామండి, వాళ్ళు ఇట్లా వెళ్తే చాలన్నారండి, ఇంత మేము మా దగ్గర అంత డబ్బులు లేవండి. లేదండి మేము చార్టెడ్ అకౌంటెంట్ని మేనేజ్ చేస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాం, పలానా ఎక్స్ అనే స్టూడెంట్ అకౌంట్లో 40 లక్షలు వేపిస్తామండి. 40 లక్షలు వేపించి 4 నెలలు పెడతాం. 4 నెలల తర్వాత వీసా వచ్చింది మీకు, అమెరికా వీసా వచ్చిన తర్వాత మేము 40 లక్షలు తీసేసుకుంటాం, కానీ మాకు ₹1,00,000 కావాలి లేదా 2 లక్షలు కావాలి. ఇలా వెళ్ళిన వాళ్ళు కోకొల్లలు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? తీగలాగితే డొంక గదిలినట్టు ఇవన్నిటిని చెక్ చేసి బయటకు వస్తున్నాయి. కాబట్టి తప్పు మొత్తం. ఇట్ ఈస్ ఈజీ టు సే యు ఆర్ రాంగ్, బట్ 4 fingers ఆర్ లుకింగ్ ఎట్ మీ, 1 finger ఇఫ్ ఐఎమ్ షోయింగ్. డొనాల్డ్ ట్రంప్ పాలసీలను తప్పుబట్టే ముందల మనము ఎటువంటి మార్పులు, మనలో ఎటువంటి కరెక్షన్స్ జరగాలి అని మనం కూడా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరము, అగత్యము అన్నీ ఏర్పడినాయి, అవసరము. సో ఇప్పుడేమో మనకు ఎక్కువగా ఓన్ చేసుకున్నాం అమెరికాను. అయ్యో అమెరికాలో అలా అవుతుంది, తిరిగి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, భవిష్యత్తు ఏమవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది.